హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్రెడీ నేను డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన అకౌంట్స్ లెడ్జర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చెప్పాను. ఓకేనా, ఈరోజు వీడియోలో ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ 2 క్లాసెస్ అంటే లెడ్జర్కి సంబంధించిన 3 ప్రాబ్లమ్స్ అండ్ ఇంట్రడక్షన్ సంబంధించిన క్లాసెస్ సంబంధించినవి ఒకే వీడియోలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. ఈ వీడియోస్ అనేవి ఈ లెడ్జర్ సంబంధించిన క్లాసెస్ అనేవి ఎవరెవరికి యూజ్ఫుల్ అవుతాయి అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అండ్ డిగ్రీ స్టూడెంట్స్కి అండ్ అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కూడా యూజ్ఫుల్ అవుతాయి అనమాట. ఓకేనా, చూడండి. అసలు ముందుగా లెడ్జర్ అంటే ఏందో చూద్దాం. లెడ్జర్ ఈజ్ ఏ బుక్ విచ్ కంటైన్స్ వేరియస్ అకౌంట్స్. లెడ్జర్ కంటైన్స్ ఆల్ అకౌంట్స్ ఆఫ్ బిజినెస్, పర్సనల్, రియల్, నామినల్ అకౌంట్స్. లెడ్జర్ helps the trader to ascertain the true position of any account on any date. ఫ్రెండ్స్ చూడండి, ఈ లెడ్జర్ అనేది ఒక బుక్ అనమాట. ఓకేనా, విచ్ కంటైన్స్ ఏముంటాయి అంటే ఆల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ లెడ్జర్ కంటైన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే పర్సనల్ అకౌంట్కి సంబంధించిన ఉంటాయి, రియల్ అకౌంట్కి సంబంధించిన ఉంటాయి అండ్ నామినల్ అకౌంట్కి సంబంధించిన అకౌంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ లెడ్జర్ హెల్ప్స్. ఈ లెడ్జర్ అనేది మనకి ఎలా యూజ్ఫుల్ అవుతుందంటే బిజినెస్కి సంబంధించిన పొజిషన్ కంపెనీకి సంబంధించిన ప్రస్తుత స్థితిని తెలుపుతుంది అనమాట ఈ లెడ్జర్ అనేది. ఓకేనా, ఎనీ డేట్, ఓకేనా, ఎనీ ఏ డేట్ అయినా సరే లేకపోతే ఏ టైంలో అయినా సరే ఈ లెడ్జర్ అనేది మనం ఆ బిజినెస్ యొక్క పొజిషన్ని తెలపడానికి ఈ లెడ్జర్ అనేది మనం యూజ్ఫుల్ అవుతుంది అనమాట. ఓకేనా, చూడండి. నెక్స్ట్ అకౌంట్ అంటే ఏందో మీనింగ్ చూద్దాం. ఆల్రెడీ ఇది అకౌంట్ యొక్క మీనింగ్ అనేది చెప్పాను, బట్ ఈ లెడ్జర్లో కూడా ఒకసారి చెప్తాను, చూడండి. An account is a summary of all transactions relating to a person, asset, expenses or gain. It is divided into 2 halves. Left side is debit side and right side is known as credit side. Friends, ఈ అకౌంట్ యొక్క యూజ్ఫుల్ ఏంటంటే ఇది సమ్మరీని చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఆల్ ట్రాన్సాక్షన్ సంబంధించిన సమ్మరీని చూపిస్తుంది. ఓకేనా, ఇది దేనికి సంబంధించింది అంటే రిలేటింగ్ టు పర్సన్ సంబంధించింది, లేకపోతే ఎసెట్కి సంబంధించింది, లేకపోతే ఎక్స్పెన్సెస్ అండ్ గెయిన్స్ సంబంధించినవి ఉంటాయన్నమాట అకౌంట్స్ అనేవి. ఈ అకౌంట్ని మనం 2 హాఫ్స్గా డివైడ్ చేసాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ అంటాం అనమాట. ఈ లెఫ్ట్ సైడ్లో ఉండే వాటిని మనం ఎలా చూపిస్తామంటే డెబిట్ సైడ్గా చూపిస్తాం అనమాట. అండ్ రైట్ సైడ్లో ఉండే వాటిని క్రెడిట్ సైడ్గా చూపిస్తాం అనమాట. ఓకేనా, ఇదనమాట. ఇక్కడ చూడండి, అకౌంట్కి సంబంధించిన ప్రొఫార్మ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఇది వచ్చేసరికి డెబిట్ సైడ్ అని అంటాం అనమాట. ఇప్పుడే చెప్పాము, లెఫ్ట్ సైడ్ ఉండేదేమో డెబిట్, రైట్ సైడ్ ఉండేదేమో క్రెడిట్ అని. ఓకేనా, ఇక్కడ అకౌంట్ అని హెడ్డింగ్ పెడతాం అనమాట. మనకి పర్టికులర్గా పర్సన్ నేమ్ ఇస్తే పర్సన్ నేమ్, లేకపోతే ఎసెట్ యొక్క నేమ్ ఇస్తే ఎసెట్, లేకపోతే పర్సన్ నేమ్, లేకపోతే ఎక్స్పెన్సెస్ యొక్క నేమ్, లేకపోతే గెయిన్ యొక్క నేమ్ అనేది పెట్టి అకౌంట్ అయితే ప్రిపేర్ చేస్తాం అనమాట. చూడండి, డెబిట్ సైడ్లో వచ్చేసరికి డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్ అంటే లెడ్జర్ ఫోలియో అనమాట. నెక్స్ట్ అమౌంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్లో కూడా అంతే అనమాట. ఓకేనా, డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, అమౌంట్. ఓకేనా, ఈ విధంగా మనకి అకౌంట్కి సంబంధించిన పర్ఫార్మ్ అనేది ఈ విధంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ అనేవి చేయొచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బంది అయితే ఏముండదు. ఓకేనా, చూడండి, మనకి ఫస్ట్ ప్రాబ్లం అనమాట. ఎంటర్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ జర్నల్ ఆఫ్ నాయర్ అండ్ పోస్ట్ దేమ్ ఇంటూ లెడ్జర్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి ఇచ్చారనమాట. ఈ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన అన్నింటినీ జర్నల్ బుక్లో ఎంటర్ చేసి వాటి ఆధారంగా లెడ్జర్స్ని ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ అన్ని లెడ్జర్స్ని ప్రిపేర్ చేయమని అడిగారు, బట్ నేనేంటంటే ఇంపార్టెంట్ వన్ క్యాష్కి సంబంధించిన, ఓకేనా, క్యాష్ అకౌంట్కి సంబంధించిన ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్తాను. ఓకేనా, ఈ క్యాష్ అకౌంట్కి సంబంధించిన అంటే మనల్ని ఇలా ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేయమని అడగరు అనమాట. ఇదేంటంటే ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఇలా ఎంట్రీస్ కూడా ఆన్సర్స్లో ఇచ్చి వాటి ఆధారంగా అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు. బట్ మనకి డైరెక్ట్గా ఎగ్జామ్లో వచ్చేటప్పటికి ప్రాబ్లమ్స్లో ఎంట్రీస్ అనేవి రాయమని చెప్పరు అనమాట. డైరెక్ట్గా అకౌంట్ అయితే ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు. మనకి అకౌంటింగ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలంటే కంపల్సరీగా మీకు జర్నల్ ఎంట్రీస్ అనేవి వచ్చి ఉండాలి. ఓకేనా, అప్పుడే మీరు ఏ అకౌంట్కి సంబంధించిందైనా సరే మీరు ప్రిపేర్ చేయగలుగుతారు అనమాట. ఓకేనా, ఎనీవేస్ నేను ఈరోజు చెప్తాను, చూడండి. ఓకేనా, మనకి 2014 డిసెంబర్ 1వ తారీఖుకి సంబంధించినవి అండ్ టోటల్గా డిసెంబర్ మంత్కి సంబంధించినవి ట్రాన్సాక్షన్స్ అయితే ఇచ్చారనమాట. చూడండి, 1వ తారీఖు వచ్చేసరికి కమెన్స్డ్ బిజినెస్
విత్ క్యాష్. ఇక్కడ కమెన్స్డ్ అంటే మీనింగ్ ఏంటంటే స్టార్టెడ్ అని అర్థం అనమాట. మీనింగ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. ఓకేనా. ఈ ఎంట్రీ యొక్క అనేది ఎలా వస్తుంది అంటే చూడండి, క్యాష్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్ అనమాట. ఓకేనా. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రీవియస్ జర్నల్ సంబంధించిన క్లాసెస్ అనేవి చెప్పేటప్పుడే చెప్పాను. ఇన్ కేస్ మీకు స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అనే సెంటెన్స్ ట్రాన్సాక్షన్ ఇచ్చారంటే మనం ఈజీగా అర్థమైపోవాలి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే క్యాష్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ క్యాష్ అకౌంట్ అని చెప్పి మనం డెబిట్ సైడ్ లో ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆ అమౌంట్ అనేది క్యాష్ అకౌంట్ డెటార్ అని చెప్పి మనకి అమౌంట్ అంతా 45,000 కదా. సో అందుకని 45,000 అనేది డెబిట్ సైడ్ లో ఎంటర్ చేసాము. టు క్యాపిటల్ అకౌంట్ అనమాట. ఇక్కడ డైరెక్ట్ గా మీరు క్యాపిటల్ అకౌంట్ అని రాయొచ్చు, లేకపోతే టు నాయర్స్ క్యాపిటల్ అకౌంట్ అయినా రాయొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి పర్టికులర్ గా పర్సన్ నేమ్ ఇచ్చారు కదా. సో అందుకని నాయర్స్ అని క్రెడిట్ సైడ్ లో ఎంటర్ చేసాం అనమాట. టు నాయర్స్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పి క్రెడిట్ సైడ్ లో కూడా 45,000 అనేది ఎంటర్ చేసాం అనమాట. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ అని చెప్పి ఓకేనా స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అని రాసిన నో ప్రాబ్లం అనమాట. మీరు యాజ్ ఇట్ ఈస్ మనకి ట్రాన్సాక్షన్స్ లో ఏ సెంటెన్స్ అయితే ఇచ్చారో అదే సెంటెన్స్ అనేది జస్ట్ స్టార్టింగ్ లో బీయింగ్ అని పెట్టి కాపీ పేస్ట్ కొట్టండి సరిపోద్ది. ఓకేనా. మీకు ఎటువంటి మిస్టేక్ అయితే ఏముండదు అనమాట. ఓకేనా. ఈ విధంగా ఫస్ట్ తారీఖుది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 4th చూడండి, పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను చెప్పాను, పర్చేజ్డ్ గూడ్స్ అనే వార్డ్ అనేది మనకు కనపడిందంటే ఆటోమేటిక్గా పర్చేజెస్ అనేది ఆల్వేస్ డెబిట్ సైడ్ లోనే పోస్టింగ్ చేయాలన్నమాట. ఓకేనా. మనకు అర్థమైపోతుంది డెబిట్ సైడ్ లో వచ్చేసరికి పర్చేజెస్ ఉంటుందని, ఇంకా ఆటోమేటిక్గా క్రెడిట్ సైడ్ లో ఏముంటుంది, క్యాష్ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనకి ఎంట్రీ వచ్చేసరికి ఏ విధంగా వస్తుంది అంటే పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. చూడండి 4th తారీఖు పర్చేజెస్ అకౌంట్ డెటార్ అని చెప్పి డెబిట్ సైడ్ లో 25,000 అనేది ఎంటర్ చేసాము. అండ్ క్రెడిట్ సైడ్ లో వచ్చేసరికి టు క్యాష్ అని చెప్పి క్రెడిట్ సైడ్ లో కూడా 25,000 అనేది ఎంటర్ చేసాము అనమాట. ఓకేనా. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అనే సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసి పేస్ట్ చేసి సరిపోయింది అనమాట. ఓకేనా. ఈ విధంగా 4th కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 5th పేడ్ వేజెస్ అనేవి పే చేసాము అనమాట. ఓకేనా. వేజెస్ అనేవి పే చేసినప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే వేజెస్ అనమాట. ఓకేనా. వేజెస్ అనేది డెబిట్ సైడ్ లో ఉంటుంది, ఎందుకంటే ఇది నామినల్ అకౌంట్ కి సంబంధించింది అనమాట. వేజెస్ ఇది ఎక్స్పెన్సెస్ లాసెస్ అనేవి ఉంటే వాటిని మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేస్తాం అనమాట. అదే ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఉంటే అది క్రెడిట్ సైడ్ లో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఇది వేజెస్ అనేది ఎక్స్పెన్సెస్ అనమాట. సో అందుకని ఈ ఎక్స్పెన్సెస్ ని ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా వేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. చూడండి నేను అదే ఎంటర్ చేశాను. ఓకేనా. వేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అనేది ఎంటర్ చేశాను అనమాట. కింద వచ్చేసరికి నేరేషన్ చూడండి, బీయింగ్ వేజెస్ పేడ్. ఓకేనా. డైరెక్ట్ గా మీకు ఏముందో అదే సెంటెన్స్ అనేది యూజ్ చేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనా. డెబిట్ సైడ్ లో 500 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ లో కూడా 500 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా. ఈ విధంగా 5th తారీఖుది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 9th గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. ఆల్రెడీ చెప్పాను, సోల్డ్ అనే పదం వినపడింది అంటే కనపడింది అంటే ఇంకా ఆటోమేటిక్గా మనం ఎక్కడ పోస్టింగ్ చేయాలి, సేల్స్ అనేది క్రెడిట్ సైడ్ లో పోస్టింగ్ చేయాలన్నమాట. మనకి క్రెడిట్ సైడ్ లో సేల్స్ అనేది వస్తుంది అని అర్థమైపోయింది, ఇంకా ఆటోమేటిక్గా డెబిట్ సైడ్ లో వస్తుంది, క్యాష్ వస్తుంది అనమాట. సో ఆ విధంగా మనం 9th తారీఖు అని పెట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అని రాస్తే సరిపోతుంది అనమాట. చూడండి క్యాష్ అకౌంట్ డెటార్ అని చెప్పి 800 డెబిట్ సైడ్ అంటే 8,000 డెబిట్ సైడ్ ఎంటర్ చేసాము. టు సేల్స్ అకౌంట్ అని చెప్పి క్రెడిట్ సైడ్ లో కూడా 8,000 ఎంటర్ చేసాము అనమాట. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. ఓకేనా. యాజ్ ఇట్ ఈస్ నేరేషన్ అనేది మనకి ఎలా రాస్తామంటే మనకి ట్రాన్సాక్షన్ లో ఇచ్చింది జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. ఈ విధంగా 9th తారీఖుది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 11th చూడండి, పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ లలిత. ఓకేనా. లలిత నుంచి గూడ్స్ అని పర్చేజ్ చేసాం అనమాట. మనకి పర్చేజ్డ్ గూడ్స్ అంటే మనకి ఈజీగా అర్థమైపోవాలి. ఇంకా ఏమని అర్థం అవ్వాలంటే పర్చేజెస్ అనేది డెబిట్ సైడ్ లో రావాలి అని అర్థం అనమాట. ఓకేనా. పర్చేజెస్ అనేవి డెబిట్ సైడ్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇంకా మనకి ఉన్న ఈ లలిత అనే అమ్మాయి ఎక్కడ వస్తుంది, క్రెడిట్ సైడ్ లో వస్తుంది అనమాట. ఓకేనా. ఆ విధంగా మనకి ఎంట్రీ వచ్చేసరికి ఏ విధంగా వస్తుంది అంటే పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు లలిత అకౌంట్ అనే వస్తుంది అనమాట. చూడండి పర్చేజెస్ అకౌంట్ అని చెప్పి డెబిట్ సైడ్ లో 7,000 అనేది ఎంటర్ చేసాము. టు లలిత అకౌంట్ అని చెప్పి క్రెడిట్ సైడ్ లో 7,000 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి నరేషన్ వచ్చేసరికి బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ లలిత్. ఇక్కడ క్రెడిట్ అని పెట్టినా పర్లేదు, లేకపోతే డైరెక్ట్ గా గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ లలిత్ అని రాసినా కానీ నో ప్రాబ్లం లేదనమాట. ఓకేనా. మీకు యాజ్ ఇట్ ఈస్
ట్రాన్సాక్షన్ సంబంధించిన సెంటెన్స్ కాపీ పేస్ట్ చేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనా, ఈ విధంగా 11th వన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 15th వన్ చూడండి. గూడ్స్ సోల్డ్ టు శేఖర్. శేఖర్కి గూడ్స్ అనేవి అమ్మామన్నమాట. ఓకేనా, అమ్మినప్పుడు ఎవరు తీసుకుంటున్నారు? శేఖర్ అనే పర్సన్ తీసుకుంటున్నాడు అనమాట. ఓకేనా, ఇక్కడ ఉన్న సోల్డ్ అనేది మనకి ఎలా వస్తుంది అంటే సేల్స్గా వస్తుంది అనమాట. మనకి ఆల్రెడీ తెలుసు సేల్స్ అనేది ఆల్వేజ్ క్రెడిట్ సైడ్లోనే ఉంటుంది అని. ఓకేనా, మనకి క్రెడిట్ సైడ్లో సేల్స్ అనేది ఉంటుందని మనకి తెలుసు. ఇంకా ఆటోమేటిక్గా డెబిట్ సైడ్లో ఎవరు ఉంటారు? శేఖర్ ఉంటారు అనమాట. శేఖర్ అనేది ఎందుకు ఉంటారు? రిసీవర్ పర్సన్ని మన ఆల్వేజ్ డెబిట్ సైడ్లో చూపించాలన్నమాట. సో అందుకని మనకి ఎంట్రీ వచ్చేసరికి ఏ విధంగా వస్తుందంటే శేఖర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. చూడండి, శేఖర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని రాసాము అనమాట. చూడండి, డెబిట్ సైడ్లో 5,000 అనేది ఎంటర్ చేసాము, క్రెడిట్ సైడ్లో కూడా 5,000 అనేది ఎంటర్ చేశాను. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు శేఖర్. ఓకేనా, యాజ్ ఇట్ ఈస్ నేరేషన్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ట్రాన్సాక్షన్ లా రాస్తే సరిపోయింది అనమాట. నెక్స్ట్ 23rd రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ శేఖర్. శేఖర్ నుంచి డబ్బులు అనేవి రిసీవ్ చేసుకున్నాం అనమాట. చూడండి, ఇక్కడ మనం ఏం రిసీవ్ చేసుకుంటున్నాం? క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం. ఎవరి నుంచి? ఎవరు ఇస్తున్నారు మనకి? శేఖర్ అనే పర్సన్ అనేది ఇస్తున్నారు అనమాట. ఇచ్చే పర్సన్ ఆల్వేజ్ ఎక్కడ ఉండాలి? క్రెడిట్ సైడ్లో ఉండాలి. క్రెడిట్ సైడ్లో శేఖర్ అనే పర్సన్ ఉన్నాడని మనకు తెలుసు. ఇంకా ఆటోమేటిక్గా డెబిట్ సైడ్లో ఏముంటుంది? క్యాష్ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా క్యాష్ అకౌంట్ డేటా టు శేఖర్ అకౌంట్ అని రాస్తాం అనమాట. చూడండి, 23rd క్యాష్ అకౌంట్ డేటా టు శేఖర్ అకౌంట్. ఓకేనా, డెబిట్ సైడ్లో 1000 రూపాయలు అనేది ఎంటర్ చేసాం, క్రెడిట్ సైడ్లో కూడా 1000 రూపాయలు అనేది ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ శేఖర్. ఓకేనా, ఈ విధంగా 23rd కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 31st పేడ్ రెంట్, ఆఫీస్ రెంట్. ఆఫీస్ రెంట్ అనేది పే చేసాము. ఇది కూడా నామినల్ ఎక్స్పెన్సెస్ నామినల్ అకౌంట్కి సంబంధించింది అనమాట. ఎందుకంటే ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అనేవి మనం ఎక్కడ పోస్టింగ్ చేయాలి? డెబిట్ సైడ్లో. గెయిన్స్ అండ్ లాసెస్ అనేవి ఎక్కడ? గెయిన్స్ అండ్ ఇన్కమ్స్ అనేవి ఎక్కడ పోస్టింగ్ చేయాలి? క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలన్నమాట. సో ఎక్స్పెన్సెస్ అనేవి డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలి కాబట్టి మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది? ఆఫీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. చూడండి, అదే రాసాము, ఆఫీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాసాము అనమాట. డెబిట్ సైడ్లో 400, క్రెడిట్ సైడ్లో కూడా 400 అనమాట. ఓకేనా, కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ఆఫీస్ రెంట్ పేడ్. ఓకేనా, యాజ్ ఇట్ ఈస్ ఉన్నట్టుగా రాసాము అనమాట. నెక్స్ట్ ఇంకో 31st ఉందన్నమాట. చూడండి, పెయిడ్ శాలరీస్ కూడా మనకి ఎక్స్పెన్సెస్ అనమాట. ఓకేనా, ఎక్స్పెన్సెస్ ఉన్నా కానీ మనం ఎక్కడ పోస్టింగ్ చేయాలి? డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలి. డెబిట్ సైడ్లో మనకి శాలరీస్ అనేది వస్తుందని తెలుసు. ఇంకా ఆటోమేటిక్గా క్రెడిట్ సైడ్లో ఏమి వస్తుంది? క్యాష్ అనేది వస్తుంది అనమాట. చూడండి, మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా ఉందంటే శాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది ఉంది. ఓకేనా, చూడండి, నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ శాలరీస్ పేడ్. ఓకేనా, డెబిట్ సైడ్లో 1000 రూపాయలు అనేది ఎంటర్ చేసాం, నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో కూడా 1000 రూపాయలు అనేది ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, 31st కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇవే కదా ఎంట్రీస్ అనేవి ఉంది. ఓకేనా, ఇంతవరకు ట్రాన్సాక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ ట్రాన్సాక్షన్ సంబంధించినవి ఎంట్రీస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి అనమాట. జర్నల్ ఎంట్రీస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. వీటి ఆధారంగా మనం ఏం ప్రిపేర్ చేయాలి? చూడండి, ప్రిపేర్ క్యాష్ అకౌంట్ ఫ్రమ్ ది అబోవ్ ప్రాబ్లం జర్నల్ ఎంట్రీస్. ఇక్కడ ఉన్న పై ప్రాబ్లం యొక్క ఎంట్రీస్ ఆధారంగా మనల్ని ఏం ప్రిపేర్ చేయమని అడుగుతున్నారంటే క్యాష్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఓకేనా, క్యాష్ అకౌంట్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలంటే చూడండి, మనకి నేను ఆల్రెడీ చెప్పాను అకౌంట్కి సంబంధించిన ప్రొఫార్మ్ అనేది ఏ విధంగా ఉంటుందని. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి డెబిట్ సైడ్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఉంటే సిఆర్ అంటే క్రెడిట్ సైడ్ అని అర్థం అనమాట. మనం మిడిల్లో వచ్చేసరికి క్యాష్ అకౌంట్ అని చెప్పి హెడ్డింగ్ పెడతాము. చూడండి, డెబిట్ సైడ్లో డేట్, పర్టికులర్, ఎల్ఎఫ్, అమౌంట్. నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో కూడా డేట్, పర్టికులర్, ఎల్ఎఫ్, అమౌంట్. ఓకేనా, ఈ విధంగా మనకి ప్రొఫార్మ్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం క్యాష్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేద్దాం. ఇది ఎలా ప్రిపేర్ చేయాలంటే పైన ఉన్న ఎంట్రీస్ ఆధారంగా మనం ప్రిపేర్ చేస్తాం అనమాట. ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమైంది. ఓకే, ఈ యొక్క ప్రాబ్లం వింటే మీరు ఎటువంటి అకౌంట్ ప్రిపేర్ చేయమన్నా అని అడిగినా కానీ మీరు ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతారనమాట. కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి. చూడండి, డిసెంబర్ 1 తారీఖున మనకి డెబిట్లో కానీ క్రెడిట్లో కానీ క్యాష్ అనేది కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది? డెబిట్ సైడ్లో క్యాష్ ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్యాష్ అకౌంట్లో డెబిట్ సైడ్లోకి వెళ్ళాలన్నమాట. ఓకేనా, డెబిట్ సైడ్లోకి వెళ్ళి డేట్ అనేది ఎంటర్ చేయండి. 1 తారీఖు డిసెంబర్ 2014 అనేది ఎంటర్ చేసాము. ఓకేనా, క్యాష్ అనేది మనకి డెబిట్ సైడ్లో ఉంది కాబట్టి
ఓకేనా, అర్థమవుతుందా? క్యాష్ అనేది డెబిట్ సైడ్లో ఉంది కాబట్టి మనం క్యాష్ అకౌంట్లోకి వెళ్ళి డెబిట్స్ అయిన డేట్ అనేది ఎంటర్ చేసాం అనమాట. 1st తారీఖు డిసెంబరు 2014. ఓకేనా, డేట్ అనేది ఎంటర్ చేసాం. తర్వాత దీనికి ఇక్కడ డెబిట్ సైడ్లో క్యాష్ అకౌంట్ ఉంది, క్రెడిట్ సైడ్లో ఏముంది మరి టు క్యాపిటల్ అకౌంట్ అని ఉంది అనమాట. ఎవరు? నాయర్ క్యాపిటల్ అకౌంట్ ఉంది. ఇక్కడ ఉన్న ఈ నాయర్ క్యాపిటల్ అకౌంటే మనం రాయాలన్నమాట. చూడండి, టు నాయర్ క్యాపిటల్ అకౌంట్ అని రాసామన్నమాట. చూడండి, టు నాయర్ క్యాపిటల్ అకౌంట్. మనకి అమౌంట్ అనేది ఎంత ఉంది చూడండి, 45,000 ఉంది. ఓకేనా, 45,000 ఉంది అనమాట. సో అదే 45,000 అనేది ఎంటర్ చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ అమౌంట్లో 45,000 అనేది ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, ఈ విధంగా 1st తారీఖు సంబంధించింది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ 4th తారీఖు ఎంట్రీలో మనకి క్యాష్ ఎక్కడ ఉంది? క్రెడిట్ సైడ్లో ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్యాష్ అకౌంట్లోకి వెళ్ళి క్రెడిట్స్ అయిన 4th తారీఖు డేట్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. చూడండి, క్యాష్ అకౌంట్లోకి వెళ్ళి క్రెడిట్ సైడ్లో డేట్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. 4th డిసెంబర్ 2014. ఓకేనా, డేట్ అనేది ఎంటర్ చేసాము. ఈ క్యాష్కి ఆపోజిట్ ఏముంది అంటే డెబిట్ సైడ్లో ఏముంది? పర్చేజెస్ అకౌంట్ అనేది ఉందన్నమాట. ఈ పర్చేజెస్ అకౌంట్ అనేది నేమ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. చూడండి, బై పర్చేజెస్ అకౌంట్ అని చెప్పి రాసామన్నమాట. అమౌంట్ అనేది మనకి ఎంత ఉంది? 25,000 ఉంది. ఓకేనా, చూడండి, అదే 25,000 అనేది మనం ఎంటర్ చేస్తాం అనమాట. అమౌంట్ కాలంలో 25,000 అనేది ఎంటర్ చేసాము. ఒకటి గమనించారా, మీరు డెబిట్ సైడ్ రాసేటప్పుడు ఆల్వేస్ మనం 2 అని పెడతాం అనమాట. ఓకేనా, ఆల్వేస్ 2 అని పెడతాం. అదే మీరు క్రెడిట్ సైన్ రాస్తే బై అనేది పెడతాం అనమాట. ఓకేనా, ఈ విధంగా బై అండ్ 2 అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా మనం పర్చేజెస్ సంబంధించింది బై పర్చేజెస్ అని చెప్పి 25,000 అనేది ఎంటర్ చేసాము. ఓకేనా, 4th తారీఖుది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 5th తారీఖులో క్యాష్ అనేది ఎక్కడ ఉంది? క్రెడిట్ సైడ్లో ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి? క్యాష్ అకౌంట్లోకి వెళ్ళి క్రెడిట్ సైడ్లో 5వ తారీఖు డేట్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. 5వ తారీఖు డిసెంబర్ 2014. ఓకేనా, క్యాష్కి మనకి డెబిట్ సైడ్లో ఏముంది? వేజెస్ అకౌంట్ అనేది ఉందన్నమాట. ఈ వేజెస్ అకౌంట్ అనేది నేమ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. చూడండి, బై వేజెస్ అకౌంట్ అని చెప్పి అమౌంట్ 500 ఉంది కాబట్టి 500 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, ఈ విధంగా 5th తారీఖు అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ 9th తారీఖు. ఈ 9th తారీఖులో క్యాష్ అనేది ఎక్కడ ఉంది? డెబిట్ సైడ్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? క్యాష్ అకౌంట్లోకి వెళ్ళి డెబిట్స్ అయిన 9th తారీఖు ఎంటర్ చేయాలన్నమాట. 9th డిసెంబరు 2014 ఎంటర్ చేసాము. ఓకేనా, క్యాష్కి ఆపోజిట్లో ఏముంది? సేల్స్ ఉందన్నమాట. ఈ సేల్స్ అకౌంట్ అనేది రాయాలన్నమాట. సేల్స్ అకౌంట్ అని చెప్పి అమౌంట్ అనేది మనకి ఎంత ఉంది? 8,000 ఉంది కాబట్టి 8,000 అనేది ఎంటర్ చేసాము అనమాట. ఈ విధంగా 9th తారీఖుది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 11th తారీఖులో మనకి డెబిట్లో క్యాష్ లేదు అండ్ క్రెడిట్లో కూడా క్యాష్ లేదనమాట. సో దీన్ని ఇంకా తీసుకోకూడదు అనమాట. నెక్స్ట్ 15th ఉంది. 15th కూడా చూడండి, క్యాష్ ఉందా? క్యాష్ డెబిట్లో లేదు అండ్ క్రెడిట్లో కూడా క్యాష్ లేదనమాట. సో దీన్ని కూడా తీసుకోకూడదు. నెక్స్ట్ 23rd ఉంది. ఈ 23rd మనకి క్యాష్ అనేది ఎక్కడ ఉంది? డెబిట్ సైడ్లో ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? క్యాష్ అకౌంట్లోకి వెళ్ళి డెబిట్ సైడ్న 23వ తారీఖు అనేది ఎంటర్ చేయాలన్నమాట. డేట్ అయితే ఎంటర్ చేసాము. క్యాష్కి ఇంకా ఆపోజిట్లో ఏముంది? శేఖర్ అకౌంట్ అని ఉందన్నమాట. ఓకేనా, అదే నేమ్ అనేది ఎంటర్ చేస్తాం. టు శేఖర్ అకౌంట్ అని చెప్పి అమౌంట్ అనేది ఎంత ఉంది? 1,000 రూపాయలు కదా. సో అందుకని 1,000 రూపాయలు అనేది ఎంటర్ చేసాము అనమాట. ఈ విధంగా 23వ తారీఖుది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 31వ తారీఖుది ఏముందో చూడండి. 31వ తారీఖులో క్యాష్ అనేది ఎక్కడ ఉంది? క్రెడిట్ సైడ్లో ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? క్యాష్ అకౌంట్లోకి వెళ్ళి క్రెడిట్స్ అయిన 31st అనే డేట్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసాము. ఈ క్యాష్కి ఆపోజిట్లో ఏముంది? ఆఫీస్ రెంట్ అకౌంట్ అనేది ఉందన్నమాట. అదే రాస్తాను చూడండి, ఆఫీస్ రెంట్ అకౌంట్ అని రాసాము. అమౌంట్ అనేది మనకి ఎంత? 400 కదా. సో అందుకు 400 అనేది ఎంటర్ చేసాం. ఈ విధంగా ఈ 31st కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో 31st ఉంది. ఇది ఎక్కడ ఉంది? ఇది కూడా క్రెడిట్లోనే ఉంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం? క్యాష్ అకౌంట్లోకి వెళ్ళి క్రెడిట్స్ అయిన 31st డేట్ అనేది ఎంటర్ చేసాం అనమాట. ఈ క్యాష్కి ఆపోజిట్లో ఏముంది? సేల్స్ అకౌంట్ అని శాలరీస్ అకౌంట్ ఉందన్నమాట. ఓకేనా, అదే శాలరీస్ అకౌంట్ అనేది నేమ్ అయితే ఎంటర్ చేస్తాం అనమాట. ఆ విధంగా శాలరీస్ అకౌంట్ అని చెప్పాను. ఓకేనా, అమౌంట్ అనేది ఎంత ఉంది? మనకి 1,000 రూపాయలు అనేది ఉందన్నమాట.
ఓకేనా 1000 రూపాయలు అనేది ఎంటర్ చేయాలి. ఓకేనా ఈ విధంగా 1000 రూపాయలు అనేది ఎంటర్ చేసాం అనమాట. ఇంకేమైనా ఉన్నాయా ఎంట్రీస్? ఏమి ఎంట్రీస్ లేవన్నమాట. ఉన్న వాటిని అన్నింటినీ ఎంటర్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఈ బ్యాలెన్స్ అనేది ఎలా చేయాలంటే చూడండి, మీరు జాగ్రత్తగా గమనించండి. ఓకేనా మనకి చూడంగానే అర్థమవుతుంది అనమాట. క్రెడిట్ సైడ్ కంటే డెబిట్ సైడ్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంది. ఎలా అర్థమవుతుంది? ఇక్కడ డైరెక్ట్గా ఒకేసారి 45,000 ఉంది అంటే ఈ డెబిట్ సైడ్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంది అని మనకి తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే యాడ్ చేయండి. డెబిట్ సైడ్ ఉన్న వాటిని అమౌంట్ని 45,000 ప్లస్ 8,000 ప్లస్ 1000 రూపాయలు, ఆ 3 అమౌంట్లు యాడ్ చేసి మనకి ఎంత వచ్చింది? 54,000 వచ్చింది. సో అదే 54,000 డెబిట్ సైడ్ టోటల్లో ఎంటర్ చేయండి అండ్ క్రెడిట్ సైడ్ టోటల్లో కూడా ఎంటర్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఈ బ్యాలెన్స్ అనేది ఎలా చేయాలంటే డెబిట్ సైడ్లో ఉన్న టోటల్ అమౌంట్లో నుంచి క్రెడిట్ సైడ్ టోటల్ అమౌంట్ తీసేయాలన్నమాట. ఒకసారి చూద్దాం చూడండి. క్రెడిట్ సైడ్ సంబంధించిన అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. 25,000 ప్లస్ 500 ప్లస్ 400 ప్లస్ 1000 రూపాయలు అనమాట. ఈ 4 అమౌంట్లే ఉన్నాయన్నమాట. ఇది క్రెడిట్ సైడ్ 26,900 ఉన్నాయన్నమాట. ఇదేంటి? క్రెడిట్ సైడ్ సంబంధించిన టోటల్ అనమాట. ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే 54,000లో నుంచి 26,900 తీసేయాలన్నమాట. చూడండి తీసేద్దాం. 54,000లో నుంచి మైనస్ 26,900 ఐ మీన్ క్రెడిట్ సైడ్ సంబంధించిన టోటల్ అమౌంట్ తీసేయాలి. తీసేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది? 27,100 వచ్చింది అనమాట. ఈ 27,100ని మనం ఎలా చూపిస్తామంటే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ గా చూపిస్తాం అనమాట. నేమ్ అనేది బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పి 27,100 రూపాయలు అనేది ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా మీరు ఆల్వేస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్యాలెన్స్ క్యారీ డౌన్ అమౌంట్ అనేది మనం ఏ డేట్న చూపించాలంటే 31st డేట్న చూపించాలి. ఓకేనా నేను మళ్ళీ చెప్తున్నా చూడండి. మనకి ఇన్ కేస్ ఏ ప్రాబ్లంలో సరే బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని ఉందంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఎండ్ ఆఫ్ ది మంత్. ఓకేనా ఎండ్ ఆఫ్ ది మంత్ డేట్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. డిసెంబర్లో లాస్ట్ డేట్ అనేది ఏది? 31st కదా. సో అందుకని 31st అనేది ఎంటర్ చేసాం అనమాట. 31st డిసెంబర్ 2014. ఓకేనా బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పి 27,100 రూపాయలు అనేది ఎంటర్ చేశాను. ఓకేనా ఇక్కడ ఉన్న ఈ బ్యాలెన్స్ క్యారీ డౌన్ అమౌంటే నెక్స్ట్ మంత్కి బ్యాలెన్స్ బార్ డౌన్ గా కన్వర్ట్ అయ్యిద్ది అనమాట. ఐ మీన్ అలా చేంజ్ అయ్యిద్ది అనమాట. చూడండి ఇక్కడ ఎండ్ డిసెంబర్ 31st 2014. ఈ డిసెంబర్ 31st 2014 తర్వాత మనకి ఏ డేట్ వస్తుంది? 30. ఓకేనా ఇక్కడ 31st ఉంది, 31st ఉంది అండ్ డిసెంబర్ ఉంది, 2014 ఉంది అనమాట. ఈ డేట్ తర్వాత మనకు వచ్చేది ఏ డేట్ వస్తుంది? 1st తారీఖు జనవరి 2015 వస్తుంది. సో అందుకని ఆ డేట్ అనేది ఎంటర్ చేసాం అనమాట. ఆ డేట్ అనేది ఎంటర్ చేసి టు బ్యాలెన్స్ బార్ డౌన్ గా రాసాం అనమాట. ఇక్కడ యాజ్ అమౌంట్ అనేది ఎంత ఉందో అదే అమౌంట్ అనేది ఇక్కడ కూడా ఎంటర్ చేస్తాం అనమాట. 27,100 రూపాయలు ఉంది. సో అదే అమౌంట్ అనేది టు బ్యాలెన్స్ బార్ డౌన్ గా రాసి యాజ్ ఇట్ ఈజ్ అమౌంట్ 27,100 రూపాయలు అనేది ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా ఈ విధంగా మనకి అకౌంట్కి సంబంధించిన ప్రాబ్లం 1 అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను అనమాట. ఇన్ కేస్ అర్థం కాకపోతే జాగ్రత్తగా ఒక్కొక్క పాయింట్ వినండి, మీకు క్లియర్గా అర్థమైపోయింది. ఈ యొక్క ప్రాబ్లం అనేది అర్థమైందంటే మీరు నెక్స్ట్ లెక్చర్కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ చేయగలుగుతారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ప్రాబ్లం నెంబర్ 2, ప్రిపేర్ గణేష్ అకౌంట్. ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ ఆధారంగా మనల్ని ఏం ప్రిపేర్ చేయమని అడుగుతున్నారంటే గణేష్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు అనమాట. మనకి డేట్ వచ్చేసరికి 2014 జనవరి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి ఇచ్చారనమాట. చూడండి 1st తారీఖు సోల్డ్ గూడ్స్ టు గణేష్కి గూడ్స్ అనేవి అమ్మారనమాట. ఓకేనా ఇక్కడ ఇప్పుడు ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే గణేష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే చూడండి సేల్స్ అనేవి ఆల్వేస్ మనకి ఎక్కడ ఉంటుంది? క్రెడిట్ సైడ్ లో ఉంటుంది అనమాట. సో క్రెడిట్ సైడ్ లో
సేల్స్ అనేవి ఉన్నప్పుడు ఇంకా ఆటోమేటిక్గా గణేష్ అనే పర్సన్ ఎక్కడ ఉంటారు, డెబిట్ సైడ్లో ఉంటారు అనమాట. అండ్ అదేవిధంగా డెబిట్లో ఉండే పర్సన్ కంపల్సరీగా రిసీవర్ అనమాట. గణేష్ అనే పర్సన్ రిసీవర్ కాబట్టి ఆ గణేష్ అనే పర్సన్ని మనం డెబిట్ సైడ్లో చూపిస్తాం అనమాట. ఓకేనా. మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ అకౌంట్కి సంబంధించినవి మీరు ప్రిపేర్ చేసేటప్పుడు మీరు డైరెక్ట్గా అకౌంటే ప్రిపేర్ చేయాలన్నమాట. ఎటువంటి ఎంట్రీస్ అనేవి జర్నల్ ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలనుకుంటే మీరు బిగినర్స్ అయితే మీరు ఇలా జస్ట్ రఫ్ వర్క్గా చేసుకోండి. ఎంట్రీస్ అనేవి రఫ్గా రాసుకోండి. ఓకేనా. చూడండి, 1st తారీఖు సంబంధించింది సోల్డ్ గూడ్స్ టు గణేష్ అంటే మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, గణేష్ అకౌంట్ డేటా టు సేల్స్ అనేది వస్తుంది అనమాట. సో అందుకని నేను ఏం రాశాను, గణేష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనేది రాశాను అనమాట. ఏది కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను రఫ్ వర్క్గా రాసుకున్నాను అనమాట. ఏదో జస్ట్ రఫ్ పేపర్లో రాసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఎంట్రీ చూడండి, 4th తారీఖున పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ గణేష్ నుంచి గూడ్స్ అనేవి పర్చేజ్ చేసాం అనమాట. ఓకేనా. ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, పర్చేజెస్ అనేవి ఆల్వేస్ మనకి తెలుసు ఎక్కడ ఉంటుంది, డెబిట్ సైడ్లో ఉంటుంది. డెబిట్ సైడ్లో పర్చేజెస్ అనేది ఉన్నప్పుడు ఇంకా ఆటోమేటిక్గా గణేష్ అనే పర్సన్ ఎక్కడ ఉంటాడు, క్రెడిట్ సైడ్లో ఉంటాడు. సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, పర్చేజెస్ అకౌంట్ డేటా టు గణేష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. సో ఆ విధంగా పర్చేజెస్ అకౌంట్ డేటా టు గణేష్ అకౌంట్ అనేది రాసుకున్నాను అనమాట. నెక్స్ట్ 9th తారీఖున క్యాష్ పే టు గణేష్కి క్యాష్ అనేది పే చేసామన్నమాట. ఇక్కడ డబ్బులు తీసుకుంటుంది ఎవరు, గణేష్. రిసీవర్ అనేది ఆల్వేస్ ఎక్కడ ఉండాలి, డెబిట్ సైడ్లో ఉండాలన్నమాట. డెబిట్ సైడ్లో గణేష్ అనే పర్సన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా క్యాష్ అనేది ఎక్కడ ఉంటుంది, క్రెడిట్ సైడ్లో ఉంటుంది అనమాట. మనకి ఎంట్రీ అనేది ఇప్పుడు ఏ విధంగా వస్తుంది, గణేష్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. చూడండి, గణేష్ అనే పర్సన్ రిసీవర్ కాబట్టి మనం డెబిట్ సైడ్ లో ఎంటర్ చేసాం అనమాట. ఏమి ఇస్తున్నాము, క్యాష్ ఇస్తున్నాం. సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, గణేష్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ 16వ తారీఖు చూడండి, ఎంట్రీ సోల్డ్ గూడ్స్ టు గణేష్కి గూడ్స్ అనేవి అమ్మాము అనమాట. ఆల్రెడీ మనకి చెప్పాను 1st తారీఖు సంబంధించిన ఎంట్రీనే యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉందన్నమాట. 16వ తారీఖు కూడా ఇంకా ఆటోమేటిక్గా మనకి సేల్స్ అనేది ఎక్కడ వస్తుంది, క్రెడిట్ సైడ్లో వస్తుంది. క్రెడిట్ సైడ్లో సేల్స్ అనేవి ఉన్నప్పుడు ఇంకా మరి ఆటోమేటిక్గా డెబిట్ సైడ్లో ఎవరు ఉంటారో, గణేష్ ఉంటారు అనమాట. సో అందుకని గణేష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనేది రాస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ 30వ తారీఖు ఎంట్రీ చూడండి, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ గణేష్ నుంచి క్యాష్ అనేవి రిసీవ్ చేసుకున్నాం అనమాట. ఎవరు ఇస్తున్నారు, గణేష్ అనే పర్సన్ ఇస్తున్నాడు. ఇచ్చే పర్సన్ ఆల్వేస్ మనం ఎక్కడ చూపిస్తాము, క్రెడిట్ సైడ్ లో చూపిస్తాము అనమాట. క్రెడిట్ సైడ్ లో గణేష్ ఉన్నప్పుడు ఇంకా ఆటోమేటిక్గా డెబిట్ సైడ్ లో ఏముంటుంది, క్యాష్ ఉంటుంది అనమాట. మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, క్యాష్ అకౌంట్ డేటా టు గణేష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా మనం 5 ఎంట్రీస్ అనేవి ఉన్నాయి. 5 ఎంట్రీస్ సంబంధించినవి ఎంట్రీస్ అనేవి మనం జస్ట్ రఫ్ గా రాసుకున్నాం అనమాట. ఓకేనా. ఇక్కడ ఉన్న ఈ ఎంట్రీస్ ఆధారంగా మనం ఏం ప్రిపేర్ చేయాలంటే అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. ఎవరి అకౌంట్ ప్రిపేర్ చేయాలి, గణేష్ కి సంబంధించిన అకౌంట్ అనేది ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఓకేనా. చూడండి, గణేష్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేద్దాం. చూడండి, మనకి ప్రొఫార్మ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనం డైరెక్ట్ గా మిడిల్ లో గణేష్ అకౌంట్ అని చెప్పి నేమ్ అనేది రాస్తాం అనమాట. ఇది వచ్చేసరికి డెబిట్ సైడ్ అంటాం, ఇది వచ్చేసరికి క్రెడిట్ సైడ్ అని అంటాం అనమాట. మనకి ప్రొఫార్మ్ చూడండి, డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్ అంటే లెడ్జర్ ఫోలియో అనమాట. ఇక్కడ అమౌంట్ అని రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి క్రెడిట్ సైడ్ లో కూడా డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, అమౌంట్. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇచ్చిన ఈ ట్రాన్సాక్షన్స్ ఆధారంగా ఇక్కడ ఉన్న ఈ ఎంట్రీస్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే గణేష్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం అనమాట. చూడండి, నేను మళ్ళీ ఒకసారి డేట్స్ అనేవి ఎంటర్ చేస్తాను. 1st తారీఖు, 4th తారీఖు, నెక్స్ట్ 9th తారీఖు, నెక్స్ట్ 16 అండ్ 30వ తారీఖు అనమాట. చూడండి, మనకి 1st తారీఖులో గణేష్ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, డెబిట్ సైడ్ లో ఉన్నాడు అనమాట. ఓకే, ఇదేంది 1st తారీఖు సంబంధించి. ఇప్పుడు ఏం చేయాలంటే గణేష్ అకౌంట్ లోకి వెళ్ళి డెబిట్ సైడ్ లో డేట్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. గణేష్ అకౌంట్ లోకి వెళ్ళాము, డెబిట్ సైడ్ లో వచ్చేసాము. డెబిట్ సైడ్ లో వచ్చేసరికి 1st తారీఖు డేట్ అనేది రాసాము అనమాట. 1st తారీఖు డేట్ అనేది ఎంటర్ చేసాము. ఈ గణేష్ ఆపోజిట్ లో ఏముంది, టు సేల్స్ అకౌంట్ అనేది ఉందన్నమాట. అదే రాస్తాం చూడండి, టు సేల్స్ అకౌంట్ అని చెప్పి రాసాము అనమాట. అమౌంట్ అనేది మనకి ఎంత ఇచ్చాడు చూడండి, ఎంత ఉంది, 40,000 ఉంది. సో 40,000 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, డెబిట్ సైడ్ లో రాసేటప్పుడు మనం 2 అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. డెబిట్ సైడ్ లో ఏం పోస్టింగ్ చేసినా కానీ పర్టికులర్స్ లో 2 అనేది ఎంటర్ చేస్తాం. అదే క్రెడిట్ సైడ్ లో మీరు పర్టికులర్స్ లో బై అని స్టార్ట్ చేయాలన్నమాట. ఓకేనా.
ఈ విధంగా మనం ఫస్ట్ తారీఖులో గణేష్ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, డెబిట్ సైడ్ లో ఉన్నాడు. సో అందుకని డెబిట్ సైడ్ లోకి వచ్చి ఫస్ట్ తారీఖు డేట్ అనేది ఎంటర్ చేసాం అనమాట. ఈ గణేష్ ఆపోజిట్ లో ఉంది సేల్స్ అకౌంట్ అనేది ఉంది అనమాట. సో అందుకని 2 సేల్స్ అకౌంట్ అని చెప్పి నేమ్ రాసాము. ఆ అమౌంట్ అనేది ఎంత ఉంది, 40,000 కదా. సో అందుకని 40,000 అనేది ఎంటర్ చేసాము అనమాట. నెక్స్ట్ తారీఖు 4th తారీఖు. ఓకేనా, 4th తారీఖులో గణేష్ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, క్రెడిట్ సైడ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, గణేష్ అకౌంట్ లోకి వెళ్ళి క్రెడిట్ సైడ్ న 4th తారీఖు డేట్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. 2014 జనవరి 4th తారీఖు అనేది ఎంటర్ చేసాము అనమాట. గణేష్ అనే పర్సన్ కి ఆపోజిట్ ఏముంది, పర్చేజెస్ అకౌంట్ అనేది ఉంది అనమాట. సో అందుకని పర్చేజెస్ అకౌంట్ అని రాస్తాం అనమాట. బై పర్చేజెస్ అకౌంట్ అని చెప్పి రాస్తాం. అమౌంట్ అంతా 8,000 కదా. సో అందుకని 8,000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ 9th తారీఖున, ఈ 9th తారీఖున డెబిట్ ఇది గణేష్ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, డెబిట్ సైడ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాం, గణేష్ అకౌంట్ లోకి వెళ్ళి డెబిట్ సైడ్ న 9th తారీఖు డేట్ అనేది ఎంటర్ చేస్తాం అనమాట. 9th తారీఖు డేట్ అనేది ఎంటర్ చేసాము. ఓకేనా, ఈ గణేష్ పర్సన్ కి ఆపోజిట్ లో ఏముంది, క్యాష్ అకౌంట్ అని ఉంది అనమాట. అదే నేమ్ అనేది రాస్తాను చూడండి, 2 క్యాష్ అకౌంట్ అని చెప్పి. అమౌంట్ అనేది ఎంత, 4,000 కదా. సో అందుకని 4,000 అనేది ఎంటర్ చేసాము అనమాట. ఓకేనా, 9th తారీఖుది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 16వ తారీఖు. 16వ తారీఖులో గణేష్ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, డెబిట్ సైడ్ లో ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, గణేష్ అకౌంట్ లోకి వెళ్ళి డెబిట్ సైడ్ న 16వ తారీఖు అనేది ఎంటర్ చేయాలన్నమాట. 2 సేల్స్ అని చెప్పి రాసాము అనమాట. అమౌంట్ ఎంత, 6,000 కదా. సో అందుకని 6,000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ 30వ తారీఖులో గణేష్ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, క్రెడిట్ సైడ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, క్రెడిట్ సైడ్ లోకి వెళ్ళి డేట్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా, 30వ తారీఖు. ఓకేనా, గణేష్ కి ఆపోజిట్ లో ఎవరు ఉన్నారు, ఏముంది నేము, క్యాష్ అకౌంట్ అని ఉంది అనమాట. సో అదే క్యాష్ అకౌంట్ అనేది రాస్తాం అనమాట. అమౌంట్ అంతా 2,000 కాబట్టి 2,000 అనేది ఎంటర్ చేసాం. ఓకేనా, ఈ విధంగా మనకి ఇచ్చిన ఫస్ట్ తారీఖుది, 4th తారీఖుది, 9th తారీఖుది, నెక్స్ట్ 16th అంటే 30ది ఎన్టీసీకి సంబంధించిన పోస్టింగ్ అయితే చేసామన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. ఈ బ్యాలెన్స్ అనేది ఎలా చేస్తామంటే చూడండి, మనకి చూడంగానే అర్థమవుతుంది డెబిట్ సైడ్ లో అమౌంట్ అనేది ఎక్కువ ఉంది అని అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే డెబిట్ సైడ్ లో ఉన్న టోటల్ అమౌంట్ అనేది యాడ్ చేద్దాం. ఓకేనా, 40,000 ప్లస్ 4,000 ప్లస్ 6,000 యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 50,000 వచ్చింది. సో అదే 50,000 అమౌంట్ అనేది డెబిట్ సైడ్ టోటల్ లో ఎంటర్ చేస్తాము అండ్ క్రెడిట్ సైడ్ టోటల్ లో కూడా ఎంటర్ చేస్తాము అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, డెబిట్ అండ్ క్రెడిట్ మస్ట్ అండ్ షుడ్ గా ఈక్వల్ అవ్వాలన్నమాట. ఈక్వల్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, డెబిట్ సైడ్ టోటల్ లో నుంచి క్రెడిట్ సైడ్ టోటల్ అనేది తీసేయాలన్నమాట. తీసేద్దాం చూడండి. ముందుగా మనం క్రెడిట్ సైడ్ లో టోటల్ అనేది ఎంత వచ్చిందో చూద్దాం. 8,000 ప్లస్ 2,000 అనమాట. యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 10,000 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే 50,000లో నుంచి మైనస్ క్రెడిట్ సైడ్ టోటల్ 10,000 తీసేయాలి. తీసేసి ఎంత వచ్చింది, 40,000 వచ్చింది. ఈ 40,000ని మనం ఏమంటాం అంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ గా చూపిస్తాం అనమాట. దీనికి నేమ్ వచ్చేసరికి ఏం పెడతామంటే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చూపిస్తాం అనమాట. నేమ్ ఆల్వేస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్యాలెన్స్ క్యారీ డౌన్ అమౌంట్ అనేది ఎండ్ ఆఫ్ ది మంత్ డేట్ ఉండాలన్నమాట. జనవరికి ఎండింగ్ డేట్ అనేది ఏది, 31st కదా. సో అందుకని జనవరి 31st అని రాసామన్నమాట. ఓకేనా, ఆల్వేస్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ అమౌంట్ కి ఎండ్ ఆఫ్ ది డేట్ అనేది ఉండాలి. సో అందుకని జనవరి 31st అని రాసి ఇక్కడ వచ్చిన 40,000 అమౌంట్ ని మనం ఏ విధంగా చూపించాం, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ లో చూపించామన్నమాట. ఓకేనా, ఇక్కడ ఎండ్ అయిన ఈ 40,000 ఇక్కడ ఉన్న బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అమౌంటే నెక్స్ట్ ఓపెనింగ్ డేట్ కి బ్యాలెన్స్ బార్ డౌన్ గా చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ జనవరి 31st తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే డేట్ ఏంటిది, February 1st అనమాట. సో అందుకని నెక్స్ట్ మంత్ అంటే February 1st డేట్ అనేది ఎంటర్ చేసి టు బ్యాలెన్స్ బార్ డౌన్ గా రాసామన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్న ఈ 40,000 ఇక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. దీనికి నేమ్ అనేది ఏం పెడతాం, ఓపెనింగ్ డేట్ వేసి టు బ్యాలెన్స్ బార్ డౌన్ గా చూపిస్తాం అనమాట. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్న 40,000 ఇక్కడ పోస్టింగ్ చేస్తాం. ఓకేనా, ఈ విధంగా మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. గణేష్ అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3 చెప్తాను చూడండి. ఇన్ కేస్ మీకు ఈ ప్రాబ్లం నెంబర్ 2 అనేది కంప్లీట్ మీకు అర్థమైపోతే ఇంకా ఆపేయండి. ఇంతటితో వీడియో అనేది ఆపేసి వేరే క్లాస్ అనేది వినండి. ఎందుకంటే మీకు ఒక్క అకౌంట్ ప్రిపేర్ చేయడం ఎలాగో అర్థమైపోతే ఆటోమేటిక్ గా మీరు
రిమైనింగ్ అకౌంట్కి సంబంధించి చేయగలుగుతారనమాట. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాబ్లం నెంబర్ 3 కూడా చూడండి. ఎందుకంటే ఈ ప్రాబ్లం నెంబర్ 3లో మనకు ఒక పాయింట్ అయితే ఇచ్చాడనమాట డిస్కౌంట్కి సంబంధించింది. ఇది కూడా కొంచెం మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా, అందుకని వినండి, ఇది కూడా నో ప్రాబ్లం. ప్రాబ్లం నెంబర్ 3 చూడండి ఫ్రెండ్స్. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ప్రిపేర్ వసుంధర అకౌంట్. కింద ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ ఆధారంగా మనల్ని ఏం ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు అంటే వసుంధర అకౌంట్ అనేది ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు అనమాట. అండ్ మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. 2015 మార్చి మంత్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి ఇచ్చారనమాట. చూడండి, అమౌంట్ డ్యూ ఫ్రమ్ వసుంధర 10,600 ఇచ్చారనమాట. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు వసుంధర 4,000 ఇచ్చారు. గూడ్స్ రిటర్న్డ్ ఫ్రమ్ వసుంధర 500 ఇచ్చారు. నెక్స్ట్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ వసుంధర. వసుంధర నుంచి చెక్ అనేది రిసీవ్ చేసుకున్నాం అనమాట. ఎంత ఇచ్చారు? 5,000 అమౌంట్ ఇచ్చారు. నెక్స్ట్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ వసుంధర. వసుంధర నుంచి గూడ్స్ అనేవి పర్చేజ్ చేసాం అనమాట. అమౌంట్ అనేది ఎంత వచ్చాయి? 2,000 ఇచ్చారు. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు వసుంధర. వసుంధరకి గూడ్స్ అనేవి సోల్డ్ చేసాం అనమాట, 6,000. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ రిటర్న్ టు వసుంధర 400 ఇచ్చారు. అండ్ 30% డేట్ వచ్చేసరికి వసుంధర అకౌంట్ సెటిల్డ్ విత్ 10% డిస్కౌంట్. ఓకేనా, మనకి ఇక్కడ 2 కొత్త పాయింట్స్ అనేవి ఇచ్చారనమాట. ఇక్కడ అమౌంట్ డ్యూ ఫ్రమ్ ఒకటి అండ్ అకౌంట్ సెటిల్డ్ విత్ 10% డిస్కౌంట్. ఈ 2 పాయింట్స్ అనేవి కొత్తగా ఉన్నాయి అనమాట. చూడండి, నేను చెప్తాను క్లియర్గా. ఓకేనా, ఫస్ట్ తారీఖు ఏంటి చూడండి. అమౌంట్ డ్యూ ఫ్రమ్ వసుంధర అని చెప్పి 10,600 ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఒక 2 పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే చూడండి, అమౌంట్ డ్యూ ఫ్రమ్ అని వచ్చినట్లయితే ఇచ్చినట్లయితే అది డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓకేనా, అదే అమౌంట్ డ్యూ టు అనే వర్డ్స్ అనేవి ఇచ్చినట్లయితే ఆ అమౌంట్ క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. మనకి ఈ ప్రాబ్లంలో ఏమని ఇచ్చారు? అమౌంట్ డ్యూ ఫ్రమ్ వసుంధర అని ఇచ్చారనమాట. ఫ్రమ్ అనేది ఉంటే మనం ఎక్కడ పోస్టింగ్ చేయాలి? డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలన్నమాట. సో అందుకని 31st మార్చి 1 తారీఖు డేట్ అనేది యాస్టీస్ మనకి ఏముంది అదే వేస్తాం అనమాట. 1 తారీఖు మార్చి 2015. ఓకేనా, అదే డేట్ అనేది ఎంటర్ చేసి టు బ్యాలెన్స్ బర్త్ డౌన్గా చూపిస్తాం అనమాట. ఆ అమౌంట్ అనేది ఎంత ఉంది మనకి? 10,600 కదా. సో అందుకని 10,600 అనేది డెబిట్ సైడ్ ఎంటర్ చేసాము అనమాట. ఓకేనా, అదే మనకి డ్యూ టు అని వచ్చినట్లయితే ఆ అమౌంట్ అనేది ఎక్కడ పోస్టింగ్ చేస్తాం? క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. బై బ్యాలెన్స్ బర్త్ డౌన్ అని చెప్పి క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. మనకి ఇక్కడ ఫ్రమ్ అనేది ఇచ్చాడు కాబట్టి మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం? టు బ్యాలెన్స్ బర్త్ డౌన్ అని చెప్పి డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట, 10,600. నెక్స్ట్ 3వ తారీఖు చూడండి. సోల్డ్ గూడ్స్ టు వసుంధర. వసుంధరకి గూడ్స్ అనేవి సోల్డ్ చేసాం అనమాట. మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది ఫ్రెండ్స్? ఇన్ కేస్ మీరు కన్ఫ్యూజ్ అవుతాం బ్రదర్ ఇలా ఉంటే, డైరెక్ట్గా అకౌంట్ ప్రిపేర్ చేయాలంటే నేను కన్ఫ్యూజ్ అవుతాను బ్రదర్ అనుకుంటే మీరు ఏం చేస్తారంటే రఫ్లో ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేసుకోండి. ఎంట్రీస్ అంటే ఈ విధంగా అనమాట. ఓకేనా, ఈ విధంగా మీరు ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేసుకొని అకౌంట్ అనేది ప్రిపేర్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీరు బాగా వచ్చు బ్రదర్ ఎంట్రీస్ అనేవి లెడ్జర్ అకౌంట్ అనేది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేస్తాను, నాకు ప్రిపేర్ చేయగలను అనుకుంటే మీరు డైరెక్ట్గా అకౌంట్ అనేది ప్రిపేర్ చేయొచ్చు అనమాట. అలా కాదు బ్రదర్ నేను కన్ఫ్యూజ్ అవుతాను అని అనుకుంటే మీరు ఇలా రఫ్ వర్క్లో మీరు ఏం చేస్తారంటే ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేసుకోండి. ఆ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు అకౌంట్ అనేది ప్రిపేర్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, చూడండి మనకి 3వ తారీఖు ఎంట్రీ చూడండి. సోల్డ్ గూడ్స్ టు వసుంధర. వసుంధరకి గూడ్స్ అనేవి సోల్డ్ చేసామన్నమాట. అప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది చూడండి. సోల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే సేల్స్ అనమాట. సేల్స్ అనేది ఆల్వేజ్ క్రెడిట్ సైడ్ లో ఉంటుంది. క్రెడిట్ సైడ్ లో సేల్స్ అనేది ఉందంటే ఆటోమేటిక్ గా వసుంధర అనే పర్సన్ ఎక్కడ ఉంటారు? డెబిట్ సైడ్ లో ఉంటారు. డెబిట్ లో ఎందుకు ఉంటారు? వసుంధర అనే పర్సన్ రిసీవర్ కాబట్టి డెబిట్ సైడ్ లో ఉంటారు అనమాట. ఆ విధంగా మనకి అకౌంట్ ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది? వసుంధర అకౌంట్ అటాచ్ టు సేల్స్ అకౌంట్ అని వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఈ ఎంట్రీ అనేది వచ్చింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ 6వ తారీఖు ఎంట్రీ చూడండి. గూడ్స్ రిటర్న్డ్ ఫ్రమ్ వసుంధర.
వసుంధర నుంచి గూడ్స్ అనేవి వచ్చాయి అన్నమాట. అంటే ఇది దేనికి సంబంధించినవి? 3వ తారీఖున తీసుకున్న గూడ్స్ అనేవి కొన్ని బాగోలేక వాటిని ఏం చేసింది? రిటర్న్ చేసింది అనమాట. ఓకేనా? ఎంత అమౌంట్కి రిటర్న్ చేసింది? 500 అమౌంట్కి రిటర్న్ చేసింది అనమాట. అంటే ఇవి దేనికి సంబంధించినవి? సేల్స్ రిటర్న్స్ అనమాట. ఎందుకంటే 3వ తారీఖున కొన్నది. ఓకేనా? కొన్న తర్వాత కొన్ని డ్యామేజ్ వచ్చాయి. ఎంత అమౌంట్కి డ్యామేజ్ వచ్చాయి? 500 అమౌంట్కి డ్యామేజ్ వచ్చాయి. ఓకేనా? అందుకని ఈ గూడ్స్ రిటర్న్ అనేవి దేనికి సంబంధించినవి? సేల్స్ రిటర్న్కి సంబంధించినవి అనమాట. ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటర్ టు వసుంధర అకౌంట్ అనమాట. చూడండి, మనం ఇచ్చే పర్సన్ ఎక్కడ పోస్టింగ్ చేస్తాం? క్రెడిట్ సైడ్ లో పోస్టింగ్ చేస్తాం. ఎవరి నుంచి వచ్చాయి? వసుంధర నుంచి వచ్చాయి. వసుంధర అనే పర్సన్ ఎక్కడ ఉంటారు? క్రెడిట్ సైడ్ లో ఉంటారు అనమాట. ఓకే, ఆటోమేటిక్ గా డెబిట్ సైడ్ లో ఏముంటుంది? సేల్స్ రిటర్న్స్ అనేవి ఉంటది అనమాట. ఆ విధంగా 6వ తారీఖు ఎంట్రీ వచ్చేసరికి సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు వసుంధర అకౌంట్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా? ఇది వచ్చేసరికి 6వ తారీఖు ఎంట్రీ. నెక్స్ట్ 11వ తారీఖు. ఫ్రెండ్స్, ఒక విషయం చెప్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. చూడండి, పర్చేజెస్ అనేవి ఆల్వేస్ డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేయాలి. పర్చేజెస్ రిటర్న్స్ అనేవి ఆల్వేస్ క్రెడిట్ సైడ్ లో పోస్టింగ్ చేయాలి. సేల్స్ అనేది ఆల్వేస్ క్రెడిట్ సైడ్ లో పోస్టింగ్ చేయాలి. సేల్స్ రిటర్న్స్ అనేవి ఆల్వేస్ డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేయాలి. సో ఆ విధంగా 6వ తారీఖు సంబంధించినవి సేల్స్ రిటర్న్స్ కాబట్టి ఎక్కడ పోస్టింగ్ చేయాలి? డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేయాలి. సో ఆ విధంగా మనకు ఆన్సర్ ఎంట్రీ అనేది ఏ విధంగా వచ్చింది? సేల్స్ రిటర్న్స్ అకౌంట్ టు వసుంధర అకౌంట్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా? ఈ 4 పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎప్పుడైనా సరే యూజ్ఫుల్ అవుతాయి. ఓకేనా? చూడండి, 11వ తారీఖు ఎంట్రీ. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ వసుంధర నుంచి చెక్ అనేది రిసీవ్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఇచ్చే పర్సన్ ఎవరు? వసుంధర. ఇచ్చే పర్సన్ ని మనం ఆల్వేస్ ఎక్కడ చూపిస్తాం? క్రెడిట్ సైడ్ లో చూపిస్తాం అనమాట. సో అందుకని క్రెడిట్ సైడ్ లో మనకి ఏమొస్తుంది? వసుంధర అనే అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చెక్ అంటే మీనింగ్ ఏంటంటే బ్యాంకు గా రాసుకుంటాం అనమాట. ఓకేనా? ఇన్ కేస్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ వసుంధర అంటే క్యాష్ అనేది రాసుకుంటాం. ఇక్కడ చెక్ ఉంది. చెక్ ఉన్నప్పుడు మనం ఎలా తీసుకుంటామంటే బ్యాంకు గా తీసుకుంటాం అనమాట. ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది? బ్యాంక్ అకౌంట్ డేటా టు వసుంధర అకౌంట్ వస్తుంది అనమాట. అమౌంట్ ఎంత? 5,000 కదా. చూడండి, ఆ విధంగా మనకి ఎంట్రీ వచ్చేసరికి రఫ్ లో రాసుకున్నాను. బ్యాంక్ అకౌంట్ డేటా టు వసుంధర అకౌంట్ అనేది రాసుకున్నాను అనమాట. ఇది ఏ డేట్ కి సంబంధించిన ఎంట్రీ? 11వ తారీఖు కదా, అందుకని రఫ్ లో నేను రాసుకుంటాను. చూడండి, ఇక్కడ నేను రఫ్ వర్క్ అని చెప్పాను. ఓకేనా? మనకి ఎంట్రీస్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? డైరెక్ట్ గా మనం అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఇన్ కేస్ మీరు బిగినర్స్ అయితే ఇలా రఫ్ వర్క్ చేసుకొని అప్పుడు అకౌంట్ ప్రిపేర్ చేయండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ 17వ తారీఖు ఎంట్రీ చూడండి ఏ విధంగా వస్తుందో. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ వసుంధర నుంచి గూడ్స్ అనేది పర్చేజ్ చేసాం అనమాట. పర్చేజ్డ్ అనేది ఇచ్చాడంటే మనకి ఆటోమేటిక్ గా ఏం గుర్తుకు రావాలి? పర్చేజెస్ అనేది డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేయాలి అని అర్థమైపోవాలన్నమాట. ఇంకా పర్చేజెస్ అనేవి డెబిట్ సైడ్ లో ఉన్నప్పుడు ఇంకా క్రెడిట్ సైడ్ లో ఎవరు ఉంటారు? వసుంధర ఉంటారు అనమాట. గేవర్ ఆల్వేస్ క్రెడిట్ సైడ్ అనమాట. సో ఆ విధంగా ఎంట్రీ వచ్చేసరికి పర్చేజెస్ అకౌంట్ డేటా టు వసుంధర అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇది ఏ డేట్ కి సంబంధించింది అంటే 17వ తారీఖు డేట్ కి సంబంధించింది అనమాట. నెక్స్ట్ ఎంట్రీ చూడండి, 26వ తారీఖు మార్చి 2015 సోల్డ్ గూడ్స్ టు వసుంధరకి గూడ్స్ అనేవి సోల్డ్ చేసాం అనమాట. ఇక్కడ సోల్డ్ అంటే మీనింగ్ ఏంది? సేల్స్ అనమాట. సేల్స్ అనేవి ఆల్వేస్ ఎక్కడ చూపిస్తాం? క్రెడిట్ సైడ్ లో చూపిస్తానని ఆల్రెడీ నేను చెప్పాను. ఓకేనా? క్రెడిట్ సైడ్ లో సేల్స్ ఉన్నప్పుడు ఇంకా ఆటోమేటిక్ గా వసుంధర అనే పర్సన్ ఎక్కడ ఉంటారు? డెబిట్ సైడ్ లో ఉంటారు అనమాట. సో ఆ విధంగా వసుంధర అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఇది ఏ డేట్ కి సంబంధించిన ఎంట్రీ? 26వ తారీఖు సంబంధించిన ఎంట్రీ అనమాట. నెక్స్ట్ 28వ తారీఖు మార్చి 2015 గూడ్స్ రిటర్న్ టు వసుంధర. ఓకేనా? వసుంధరకి గూడ్స్ అనేవి రిటర్న్ చేసాం అనమాట. అంటే ఇక్కడ చూడండి, 17వ తారీఖు నా ఎవరో గూడ్స్ అనేవి పర్చేజ్ చేశారనమాట. ఎవరి నుంచి? వసుంధర నుంచి. ఆ 17వ తారీఖు కొన్న గూడ్స్ లో ఏదో సంథింగ్ డ్యామేజెస్ వచ్చి బాగోలేదు అనమాట ఆ గూడ్స్. సో అందుకని ఆ గూడ్స్ ని ఏం చేశారు?
28వ తారీఖున ఆమెకి పంపించారనమాట. గూడ్స్ రిటర్న్ టు వసుంధరాకి పంపించారనమాట. సో ఆ విధంగా ఇది ఏ రిటర్న్, ఓకేనా, పర్చేజెస్ రిటర్న్స్ అనమాట. ఓకేనా, నేను మళ్ళీ చెప్తున్నా చూడండి. 17వ తారీఖున వసుంధర నుంచి ఎవరో గూడ్స్ అనేది పర్చేజ్ చేశారనమాట. 17వ తారీఖు పంపిన గూడ్స్ లో ఏదో సంథింగ్ డ్యామేజెస్ వచ్చి వాటిని ఏ తారీఖున పంపించారు, 28వ తారీఖున ఆమెకు పంపించారు అనమాట. సో అందుకని ఇవి దేనికి సంబంధించినవి, పర్చేజెస్ రిటర్న్స్ సంబంధించింది అనమాట. పర్చేజెస్ రిటర్న్స్ అనేవి ఆల్వేస్ ఎక్కడ చూపించాలని చెప్పాను, క్రెడిట్ సైడ్ లో పర్చేజెస్ రిటర్న్స్ అని చూపించాలని చెప్పాను. క్రెడిట్ సైడ్ లో పర్చేజెస్ రిటర్న్స్ ఉన్నప్పుడు ఇంకా ఆటోమేటిక్ గా డెబిట్ సైడ్ లో ఎవరు ఉంటారు, వసుంధర పర్సన్ ఉంటారు అనమాట. సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, వసుంధర అకౌంట్ అటు పర్చేజెస్ రిటర్న్స్ అనేది వస్తుంది అనమాట. చూడండి, పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్ అని రాశాను. ఓకేనా, ఇది ఏ డేట్ కి సంబంధించింది, 28వ తారీఖు సంబంధించింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ 31వ తారీఖు మార్చి 2015. ఇక్కడ జస్ట్ ఏమి ఇచ్చారంటే వసుంధర అకౌంట్ సెటిల్ విత్ 10% డిస్కౌంట్, 10% డిస్కౌంట్ తో ఈమె అకౌంట్ అనేది సెటిల్ చేశారని ఇచ్చారనమాట. ఓకేనా, ఇది మనకి చివరిలో యూస్ఫుల్ అయింది. ఓకేనా, ఈ విధంగా మనం ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేసాం. 3వ తారీఖుది, 6వ తారీఖుది, 11వ తారీఖుది, 17వ తారీఖుది, 26వ తారీఖుది అండ్ 28వ తారీఖుది. ఇక్కడ ఉన్న ఈ ఎంట్రీస్ ఆధారంగా మనం ఏం ప్రిపేర్ చేయాలంటే వసుంధర అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. మనకి ప్రొఫామ్ వచ్చేసరికి చూడండి, వసుంధర అకౌంట్ అని చెప్పి ఇలా హెడ్డింగ్ పెడతాం అనమాట. ఇది వచ్చేసరికి క్రెడిట్ సైడ్ అంటాం. నెక్స్ట్ ఇది వచ్చేసరికి డెబిట్ సైడ్ అని అంటాం అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను, 1వ తారీఖు సంబంధించిన ఎంట్రీ అనేది పోస్టింగ్ చేసాము. ఫ్రమ్ ఉంటే డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేయాలి, టు అంటే క్రెడిట్ సైడ్ లో పోస్టింగ్ చేయాలని. ఇక్కడ ఫ్రమ్ ఉంది కాబట్టి మనం 1వ తారీఖు డేట్ అనేది ఎంటర్ చేసి టు బ్యాలెన్స్ బర్డన్ అని చెప్పి 10,600 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ 3వ తారీఖు ఎంట్రీ. 3వ తారీఖు ఎంట్రీలో వసుంధర అనే పర్సన్ ఎక్కడ ఉన్నారు, డెబిట్ సైడ్ లో ఉన్నారు. సో అందుకని మనం ఏం చేయాలంటే వసుంధర అకౌంట్ డెబిట్ సైడ్ లోకి వెళ్ళి 3వ తారీఖు డేట్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసాము. వసుంధరకి ఆపోజిట్ లో ఎవరున్నారు, సేల్స్ అకౌంట్ ఉందన్నమాట. సో అందుకని మనం ఏం చేయాలి, టు సేల్స్ అకౌంట్ అని రాయాలన్నమాట. ఆల్వేస్ గుర్తు పెట్టుకోండి, డెబిట్ సైడ్ వచ్చేసరికి 2 ఉంటుంది అనమాట అండ్ క్రెడిట్ సైడ్ వచ్చేసరికి బై ఉంటుంది అనమాట. ఓకేనా, ప్రతి ఒక్క పర్టికులర్ కి మనం బై అనేది ఎంటర్ చేయాలన్నమాట, ఐ మీన్ చూపించాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా 2 సేల్స్ అకౌంట్ అని చెప్పి 4,000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ 6వ తారీఖు ఎంట్రీలో చూడండి, వసుంధర అనే పర్సన్ ఎక్కడ ఉన్నారు, క్రెడిట్ సైడ్ లో ఉన్నారు. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, వసుంధర అకౌంట్ లో క్రెడిట్ సైడ్ లోకి వెళ్ళి 6వ తారీఖు డేట్ అనేది రాయాలన్నమాట. 6 మార్చి 2015. ఓకేనా, చూడండి, వసుంధరకి ఆపోజిట్ లో ఎవరున్నారు, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ ఉంది అనమాట. సో అందుకని సేల్స్ రిటర్న్స్ అకౌంట్ అని రాయాలన్నమాట. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ అని రాసాము. డేట్ ఎంత, ఐ మీన్ అమౌంట్ అనేది ఎంత, 500. సో అందుకని 500 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ 11వ తారీఖులో వసుంధర అనే పర్సన్ ఎక్కడ ఉన్నారు, డెబిట్ సైడ్ లో ఉన్నారు. సో అందుకని క్రెడిట్ సైడ్ లో ఉన్నారు అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, వసుంధర అకౌంట్ లోకి వెళ్ళి క్రెడిట్ సైడ్ నా డేట్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. 11వ తారీఖు మార్చి 2015 అనేది ఎంటర్ చేసాం. వసుంధరకు ఆపోజిట్ లో ఉన్నారు, బ్యాంక్ అకౌంట్ అని ఉందన్నమాట. సో అందుకని ఆ బ్యాంక్ అకౌంట్ నేమ్ అనేది రాద్దాం. బ్యాంక్ అకౌంట్ అని చెప్పి అమౌంట్ అనేది అంత 5,000 కదా. సో అందుకని 5,000 అనేది ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ 17వ తారీఖులో వసుంధర ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్ లో ఉంది. సో అందుకని ఇప్పుడు ఏం చేయాలి, వసుంధర అకౌంట్ లో క్రెడిట్ సైడ్ లోకి వెళ్ళి 17వ తారీఖు డేట్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసాము. ఓకేనా, వసుంధరకి ఎవరున్నారు ఆపోజిట్ లో, పర్చేజెస్ అకౌంట్ అనేది ఉందన్నమాట. సో అందుకని పర్చేజెస్ అకౌంట్ అనేది నేమ్ అయితే ఎంటర్ చేయాలి. పర్చేజెస్ అకౌంట్ అమౌంట్ ఎంత, 2,000 కాబట్టి 2,000 అనేది ఎంటర్ చేసాము. ఓకేనా, నెక్స్ట్ 26వ తారీఖున వసుంధర అనే పర్సన్ ఎక్కడ ఉన్నారు, డెబిట్ సైడ్ లో ఉన్నారు. ఇప్పుడు డెబిట్ సైడ్ లోకి వెళ్ళి మనం 26వ తారీఖు డేట్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. 26వ తారీఖు మార్చి 2015 ఎంటర్ చేసాము. వసుంధరకు ఆపోజిట్ లో ఎవరున్నారు, సేల్స్ అకౌంట్ ఉందన్నమాట. సో అందుకని సేల్స్ అకౌంట్ అని రాయాలన్నమాట. టు సేల్స్ అకౌంట్ అని రాసాము. అమౌంట్ ఎంత, 6,000 కాబట్టి 6,000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ 28వ తారీఖున వసుంధర అనే పర్సన్ ఎక్కడ ఉన్నారు, డెబిట్ సైడ్ లో ఉన్నారు. ఇప్పుడు మనం డెబిట్ సైడ్ లోకి వెళ్ళి 28వ తారీఖు డేట్ అనేది ఎంటర్ చేసాము. ఓకేనా, వసుంధరకు ఆపోజిట్ లో ఎవరున్నారు, పర్చేజెస్ రిటర్న్స్ ఉందన్నమాట. ఓకేనా, సో అందుకని పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్ అనేది మనం నేమ్ అనేది ఎంటర్ చేసాము అనమాట. అమౌంట్ ఎంత, 400 కాబట్టి 400 అనేది ఎంటర్ చేసాము. ఓకేనా, ఈ విధంగా మనకి ఈ మార్చి తారీఖు సంబంధించిన మంత్ కి సంబంధించిన ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేసాం అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే 2 డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ అనేవి బ్యాలెన్స్ చేయాలన్నమాట. చూడండి, మనకి చూడగానే అర్థమైపోతుంది. ఏమని అర్థమవుతుంది,
మనకి డెబిట్ సైడ్ లో ఉన్న అమౌంట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయని అర్థమైపోతుంది. సో అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే యాడ్ చేద్దాం. ఓకేనా, డెబిట్ సైడ్ లో ఉన్న 10,600 ప్లస్ 4,000 ప్లస్ 6,000 ప్లస్ 400 యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 21,000 వచ్చింది. సో అదే 21,000 డెబిట్ సైడ్ టోటల్ లో ఎంటర్ చేసాము అండ్ క్రెడిట్ సైడ్ టోటల్ లో కూడా ఎంటర్ చేసాము అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే క్రెడిట్ సైడ్ లో ఉన్న అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. ఓకేనా, 500 ప్లస్ 5,000 ప్లస్ 2,000 ఆ 3 అమౌంట్స్ ని యాడ్ చేసి మనకి ఎంత వచ్చింది, 7,500 వచ్చింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే డెబిట్ సైడ్ టోటల్ లో నుంచి క్రెడిట్ సైడ్ టోటల్ అనేది తీసేస్తాం అనమాట. 21,000 లో నుంచి మైనస్ 7,500 క్రెడిట్ సైడ్ టోటల్ అనేది తీసేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 13,500 అనేది వచ్చింది అనమాట. ఈ 13,500 అమౌంట్ అనేది రాసామన్నమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఒక పాయింట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, 31వ తారీఖు అంటే ఎండ్ ఆఫ్ ది మార్చ్ మంత్న 2015 ఆ వసుంధర అకౌంట్ అనేది సెటిల్డ్ అయింది అనమాట. ఎంత, 10% డిస్కౌంట్ తో సెటిల్డ్ అయింది. ఓకేనా, ఇది ఎలా చేయాలంటే చూడండి, 31st డేట్ కదా, సో అందుకని 31st డేట్ అనేది ఎంటర్ చేసాము. ఓకేనా, ఇక్కడ మనకి అమౌంట్ అనేది ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది ఎంత వచ్చింది, 13,500 వచ్చింది అనమాట. ఈ 13,500 మీద మనకి ఎంత పర్సెంటేజ్ ఏమన్నాడు, 10% ఏమన్నాడు. సో 10% చేస్తే మనకి ఎంత వచ్చింది, 1,350 రూపాయలు అనేది వచ్చింది అనమాట. చూడండి, 13,500 మీద ఇంటూ 10% అంటే 10/100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 1,350 వచ్చింది అనమాట. సో అందుకని 1,350 అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. ఇప్పుడు మళ్ళీ మనం 31st మార్చ్ 2015 అని చెప్పి రాసి ఇప్పుడు సెటిల్ చేయాలన్నమాట. ఎలా చేయాలి, బై బ్యాంక్ అని చెప్పి 13,500 నుంచి ఇక్కడ వచ్చిన డిస్కౌంట్ అనేది తీసేయాలన్నమాట. తీసేద్దాం, 13,500 అనేది తీసేద్దాం. చూడండి, ఒరిజినల్ గా మనకి బ్యాలెన్స్ ఫిగర్ అనేది ఎంత ఉంది, 13,500 ఉంది. దీంట్లో నుంచి మైనస్ డిస్కౌంట్ 1,350 తీసేయాలి. తీసేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 12,150 రూపాయలు వచ్చింది. ఓకేనా, ఈ 12,150 రూపాయలు అనేది ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఈ వసుంధర అకౌంట్ అనేది కంప్లీట్ గా సెటిల్ అయింది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి డిస్కౌంట్ అనేది ఇచ్చినప్పుడు ఇలా చేయాలన్నమాట. అండ్ సెటిల్డ్ అనేది ఇచ్చినప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ కూడా చూపించాలన్నమాట. ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి వసుంధర అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రాబ్లం నెంబర్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా, అదే విధంగా రేపటి నుంచి యూనిట్ నెంబర్ 2కి సంబంధించిన సబ్సిడరీ బుక్స్ అండ్ క్యాష్ బుక్ సంబంధించిన క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకేనా, టుమారో క్లాస్ లో వచ్చేసరికి సబ్సిడరీ బుక్స్ సంబంధించిన ఇంట్రడక్షన్ అండ్ 2 ప్రాబ్లమ్స్ అనేవి చెప్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇన్ కేస్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. you